తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ కొనసాగుతున్న అనిశ్చితి మధ్య టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ను కలిశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు సమయం కల్పించాలని విజయ్ కోరినట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సమకూరిన తర్వాతే ముందుకు రావాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకపోవడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం కేవలం 2 రోజుల వ్యవధిలో విజయ్ గవర్నర్ను 2 సార్లు కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి సంఖ్యాబలం ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. ఇదే సమయంలో వీసీకే, సిపిఐ వంటి చిన్న పార్టీలు కూడా సానుకూల సంకేతాలు ఇస్తున్నప్పటికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. అయినప్పటికీ అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకే తొలి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. డీఎంకే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మరోవైపు విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రి హోదాలో అందించే పోలీస్ కాన్వాయ్ను ఆయన తిరస్కరించారు. ప్రమాణ స్వీకారం జరగకముందే అలాంటి సదుపాయాలు అవసరం లేదని విజయ్ చెప్పినట్లు టీవీకే వర్గాలు వెల్లడించాయి. పోలీసు అధికారులు కూడా దీనిపై స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రోటోకాల్ ప్రకారం కాన్వాయ్ వాహనాలు అందించామని, వాటిని విజయ్ స్వయంగా తిరిగి ఇచ్చేశారని తెలిపారు. తమ వైపు నుంచి ఎలాంటి ఉపసంహరణ లేదని స్పష్టం చేశారు. అలాగే భద్రతా ఏర్పాట్లు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే విజయ్కు 4 కాన్వాయ్ వాహనాలను పోలీసు శాఖ అందించింది. ఆయన నివాసం వద్ద భద్రతను కూడా భారీగా పెంచారు. అయితే గవర్నర్ను కలిసేందుకు వెళ్లిన సమయంలో విజయ్ ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇది కూడా ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీసింది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత రాకపోవడంతో తమిళనాడులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకుంటుందా, లేక కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయా?